వెల్కమ్ టు డయల్ వ్యూ. లిక్కర్ స్కామ్లో రౌస్ అవెన్యూ కోర్ట్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో సహా 23 మందికి సిబిఐ కేసులో క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంతేకాదు, సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ప్రైమా ఫేసి లేదని, నిందితులపై సిబిఐ చేసిన అభియోగాలకు సరిపడా ఆధారాలు లేవని అభిప్రాయపడింది రౌస్ అవెన్యూ కోర్ట్. ఛార్జ్ షీట్లో చాలా లోపాలున్నాయని, వాటికి సాక్షులు, స్టేట్మెంట్ల సపోర్ట్ కూడా లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అంతేకాదు, విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్ట్ సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్ షీట్ మొత్తం లోపాలేనంటూ కేసు కొట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై సిబిఐ కేసు దేశంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే ఇంత దారుణ పరిస్థితిలో ఉందా? దేశ అత్యుత్తమ దర్యాప్తు సంస్థ పనిచేసే తీరు ఇదేనా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రౌస్ అవెన్యూ కోర్ట్ కవిత సహా మిగిలిన వారంతా నిర్దోషులేనని అభిప్రాయపడితే, మరి వాళ్ళంతా ఇన్నాళ్ళు జైల్లో ఎందుకున్నట్లు? సిసోడియా 1.5 ఏళ్ల పాటు ఈ కేసులో జైల్లో మగ్గిపోయాడు. కల్వకుంట్ల కవిత 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉంది. అనేక రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు ఆమె. ఇక ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ సైతం జైలు పాలయ్యారు. అంటే వీళ్ళంతా అన్యాయంగా జైల్లో ఇన్నాళ్ళు ఉన్నారా? ఏ ఆధారాలు లేకుండానే సిబిఐ వీళ్ళని జైల్లో పెట్టిందా? ఒకవేళ అలా ఆధారాలు లేకుండా సిబిఐ వీళ్ళని అరెస్ట్ చేస్తే కోర్టులు ఏం చేస్తున్నాయి? అలా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే నెలల తరబడి కోర్టులు వాళ్ళని రిమాండ్ పేరుతో జైల్లోనే ఉంచుతాయా? సిబిఐ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసి ఎన్నాళ్ళైనా జైల్లో పెట్టవచ్చా? చివర్లో మీరు దోషులు అనటానికి ఆధారాలు ఏమీ లేవు అని చేతులు కడిగేసుకుంటే అయిపోతుందా? రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ప్రకారం సిబిఐ అనే ఒక అత్యున్నత సంస్థ దర్యాప్తు ఎంత బలహీనంగా ఉంటుందో దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇండియా మొత్తం సంచలనం సృష్టించిన ఒక కేసుని ఆధారాలు లేకుండా ఫైల్ చేయటం ఏమిటి? సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు అసలే లేకుండా ఛార్జ్షీట్ న్యాయస్థానం ముందు ఉంచటం ఏంటి? సిబిఐ దర్యాప్తు ఇంత బలహీనంగా ఉంటుందన్నమాట. సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులోనే దర్యాప్తు ఇంత బలహీనంగా ఉంటే సాదాసీదా కేసుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా దేశంలో ప్రముఖ రాజకీయవేత్తలు, వాళ్ళ అనుచరులు, ఎంతో కొంత పొలిటికల్ పలుకుబడి కూడా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు, శక్తులు. ఇలాంటి వాళ్ళనే తీసుకెళ్లి ఆధారాలు లేకుండా జైల్లో పడేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? సిబిఐ వంటి సంస్థ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరిపైనైనా కేసులు పెట్టి జైల్లో కుక్కేయవచ్చా? పొలిటీషియన్లు, బాగా డబ్బున్న మారాజులు కనుక వాళ్ళు కోర్టుల్లో పోరాడారు. సామాన్యులను ఇలా అరెస్టులు చేసి జైల్లో పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళెవరు? ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ, కేంద్రం ఆధీనంలో పనిచేసే సంస్థ ఆధారాలు లేకుండా ఎన్ని దారుణాలకి ఒడిగడుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగి 7 ఏళ్లు అయిపోతోంది. ఈ రోజు వరకు ఆ కేసులో నిందితులు ఎవరో తేల్చలేకపోయింది సిబిఐ. అయేషా మీరా అనే అమాయకురాలని రేప్ చేసి చంపేస్తే దశాబ్దాలు దాటినా హంతకుడిని పట్టుకోలేక కేసు క్లోజ్ చేసేసింది సిబిఐ. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఈనాటి వరకు తేలలేదు. సిబిఐ దర్యాప్తు చేసిన ఓబులాపురం మైన్స్ కేసు ఏమైందో తెలీదు. ఇలాంటి ఎన్నో కేసులు గాలికి కొట్టుకుపోయాయి. సిబిఐ పనితీరు ఎంత చెత్తగా ఉంటుంది అనేందుకు ఈ కేసులే తీసిపోని ఉదాహరణ. అలాంటి సిబిఐ కేవలం కేంద్రం చేతిలో చేతి కర్రగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోవాలంటే వాళ్ళపై సిబిఐ ప్రయోగిస్తున్నారు అని దేశం మొత్తం ఒకే రకమైన విమర్శ వినిపిస్తోంది. దేశంలో అత్యున్నత నిఘా దర్యాప్తు సంస్థ ఇలా తయారైతే ఇక్కడ ఎవరికి రక్షణ దొరుకుతుంది? ఎవరికి భద్రత లభిస్తుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి పెద్ద కేసును ఆధారాలు లేకుండా ఎలా ఛార్జ్షీట్ తయారు చేసింది సిబిఐ? కేసును నీరుగార్చడానికి ఇలా చేసిందా, లేక అసలు ఈ కేసులో పసలేదా? దేశం మొత్తాన్ని ఊపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలు మ్యాటరే లేదంటూ
ఒక్క కలంపోటుతో రౌస్ అవెన్యూ కోర్ట్ కేసును కొట్టిపడేస్తే సిబిఐ అనే సంస్థ ప్రతిష్టకి అర్థం ఏముంటుంది? ఒక సాదాసీదా రూరల్ పోలీస్ స్టేషన్కి సిబిఐకి ఇక తేడా ఎక్కడుంది? అసలు సిబిఐ లిక్కర్ కేసు ఎందుకు పెట్టింది? ఎవరి ప్రభావంతో పెట్టింది? చివరికి ఏం సాధించింది? దర్యాప్తు కోసం ఎంత డబ్బు, ఎంత సమయం వృధా చేసింది? చివరికి తన ప్రతిష్టని సిబిఐ రౌస్ అవెన్యూ కోర్ట్ సాక్షిగా ఎలా దిగజార్చుకుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రౌస్ అవెన్యూ కోర్ట్ అభిప్రాయమే నిజమైతే కేంద్రం సిబిఐ అనే ఒక ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్థులను ఎలా కావాలంటే అలా అడగదొక్కొచ్చు, ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు కూడా. ఏదో ఒక రకంగా వాళ్ళని దారికి తెచ్చుకోవచ్చు. అంతేకాని ఒక నేరం జరగొచ్చు, జరగకపోవచ్చు. ప్రత్యర్థుల్ని భయపెట్టడానికి సిబిఐ అనే ఆయుధాన్ని కేంద్రం ప్రయోగిస్తుంది. అంతకు మించి సిబిఐ ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగపడటం లేదు. సిబిఐ, ఈడీ, ఐటీ ఇవి కేవలం కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి జేబు సంస్థలేనని మరోసారి రుజువైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆ అత్యున్నత సంస్థ పరువు నడి బజారు పాలైంది.